మంత్రికి నువ్వంటే గౌరవం లేదు. ఏ ఒక్క మంత్రికి లేదు, పని ఆమెకే కాదు, ఏ ఒక్కడికి లేదు. జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు, ఆయన తీయలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నేను పక్క తీసుకుపోయి తిడుతూనే ఉన్నాడు, ఆయనను ముట్టలేవు. నువ్వేం ముఖ్యమంత్రివే నాకు అర్థం కాదు. ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా? ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా? పంపకాల్లో వాటాలు పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో? థ్యాంక్ యూ. చూద్దాం, నవంబర్ 14 రోజు మాట్లాడదాం. నవంబర్ 14 రోజు అన్నీ మాట్లాడదాం. ఎవరు చెప్తే ఏం జరుగుతుంది, తర్వాత ఎవరి జాతకాలు ఎట్లుండబోతున్నాయి, ఎవరు ఎక్కడుండబోతున్నారు, 14 నవంబర్ రోజు మాట్లాడదాం. ఇవాళ ముఖ్యమంత్రి, ఆయన ముఠా, ఆయన దండుపాలెం బ్యాచు, వాళ్ళ యొక్క అరాచకాల గురించే ప్రెస్ మీట్ పెట్టిన. రాజకీయాలు, మిగతా విషయాలు, ఎన్నికలు మంచిగా సావధానంగా మళ్ళీ మాట్లాడుకోవడానికి బోలెడు సందర్భం ఉన్నదే చెప్పిండు. ఖార్గే గారు పెద్ద మనిషి, ధన్యవాదాలు. వారు గుర్తించినందుకు హృదయపూర్వకంగా వారికి మా అభినందనలు. ఇలాంటి దావుద్ ఇబ్రాహీం తమ్ముడికి నువ్వు సీట్ ఇస్తేవి, ఇచ్చి కూర్చోబెట్టి తర్వాత నువ్వు మరి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏడికెళ్ళి వస్తుంది? నెక్స్ట్ గిట్లే ఉంటుంది. ఇలా ఇందిరమ రాజ్యం లేదు, ఇక్కడ మాఫియా రాజ్యం నడుస్తుంది. ఈ మాఫియా రాజ్యంలో మళ్ళీ మాఫియా రాజ్యంతో తిరిగి అధికారంలోకి వస్తామని అనుకుంటే ప్రజాస్వామ్యంలో అది అయ్యే పని కాదు. ఖార్గే గారు పెద్ద మనిషి, దాదాపు 87-80 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, చాలా అనుభవం ఉన్న పెద్ద మనిషి. వారికి హృదయపూర్వకంగా మా అభినందనలు, వాస్తవాన్ని గుర్తించినందుకు, గుర్తెరిగినందుకు, అంగీకరించినందుకు. ఎక్కడ